హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా సింపుల్గా ఆంధ్ర స్పెషల్ పులగం ఎలా చేయాలో చూద్దాం. ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీరు పెద్ద ఫ్యాన్ అవుతారండి. దీనికి అంత కమ్మగా ఉంటుంది. సరే, దానికోసం మీడియం సైజ్ గ్లాస్ తీసుకున్నానండి. దాంతో 1.5 గ్లాస్ మనం రోజు వాడే సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, 1.5 గ్లాస్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. అదే గ్లాస్తో నేను ఇక్కడ నలుగురికి సరిపడా చూపిస్తున్నానండి. మీరు ఎంతమంది ఉన్నారు చూసి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. పోసి 3 సార్లు బియ్యం పప్పును శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 3 సార్లు కడిగి తర్వాత నీళ్ళన్నీ వంచేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. పోసి మూత పెట్టి దీన్ని పక్కన ఉంచండి. అంత ఒకసారి కలిపి మూత పెట్టండి. మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు మనం పులగం ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కుక్కర్లో 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఒక 20 కరివేపాకులు వేసుకోవాలి. వేసి పోపును లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి, మాడకుండా. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి ఇది కూడా ఒకే 1 నిమిషం వేయించండి, అంతే సరిపోతుంది. చూడండి, లో ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు ఇందులో మనం బియ్యం పప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 4.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నేను కొద్దిగా పాత బియ్యం వాడతానండి, దానికి కొద్దిగా నాకు నీళ్ళు ఎక్కువ పడతాయి, అందుకే 1/2 గ్లాస్ ఎక్కువ పోస్తున్నాను. మీరు వాడే బియ్యాన్ని బట్టి చూసి పోసుకోండి ఎన్ని పడతాయి అనేది. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వేసి అంత బాగా కలపండి ఒకసారి. కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు, వాటిని నీళ్ళన్నీ తీసేసి ఉత్త పప్పు బియ్యం మాత్రమే వేసుకోవాలి. వేసి పసుపు పట్టే విధంగా బియ్యానికి పప్పుకు అంతా ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కుక్కర్ మూతకు రబ్బరు ఇంకా విజిల్ 2 పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వాలి. 3 విజిల్లు రానివ్వండి. 3 విజిల్ తర్వాత విజిల్లోని గాలి మొత్తం పోయాక చూపిస్తున్నాను. చూడండి, పులగం చక్కగా తయారైంది. చూసారా, ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పులగంను మనము వేడి వేడిగా పల్లి పచ్చడితో సర్వ్ చేసుకున్నారంటే అస్సలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ మాట్లాడుకోవాలి అసలే లేవన్నమాట. ఇది మీరు లంచ్గా చేసుకోవచ్చు, డిన్నర్గా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా, మీకు ఎలా నచ్చుతే అలా మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు అనమాట. పల్లి పచ్చడి కనుక ట్రై చేశారంటే పులగాన్ని మీరు అస్సలు మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.